ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని అంటున్నారు కార్మికులు. మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. తెలంగాణ రథచక్రాలకు బ్రేక్ పడింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిన్న చర్చలు విఫలం కావడంతో రాత్రి 12:30 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు బయటికి రాకుండా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సమ్మె వారి హామీలు నెరవేరే వరకు కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈరోజు ప్రధానంగా నిన్న చర్చలు విఫలమైనాయి కదా, అసలు ఏం చర్చలు జరిగినాయి అని చెప్పేసి అంతర్గతంగా మీకున్న హైకమాండ్ చెప్తుంది. చర్చలు అని చెప్పి పిలిచిన తర్వాత మేము ఆశపడ్డాం, పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకొచ్చింది అని చెప్పి. కానీ రాత్రి వరకు జరిగిన చర్చల్లో మరి యూనియన్లు అన్నిటి నుంచి మళ్ళీ మీకున్న సమస్యలు ఏంటో చెప్పండి, ఆ సమస్యలు యూనియన్ల వారీగా మీరు ఐఏఎస్ల కమిటీకి మీరు ఇవ్వండి అని చెప్పారట. ఆ విధంగా అన్ని యూనియన్ల నుంచి మళ్ళీ సమస్యలను తీసుకున్నారని చెప్పి తెలిసింది. మరి దాని మీద పరిష్కారం వైపు మాట్లాడకుండా మరి బయటికి వెళ్ళారని చెప్పి తెలిసింది. దానివల్లనే ఈ ప్రతిష్టంభన కొనసాగి సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి, వెంబటే మా సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం ఏమని పిలుపునిచ్చింది? రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్ర నాయకత్వం ఈరోజు జేఏసీగా మేము గత 8 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఉన్నాం. మా సమస్యలు 32 సమస్యలు ఉన్నాయి. ఆ 32 సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి పోయినాయి, మినిస్టర్ గారి దృష్టి, మా రవాణా శాఖ మంత్రి దృష్టిలోకి పోయినాయి. అయినా కానీ దాన్ని స్పందించకపోవడం పరిస్థితి మేము సమ్మెలో దిగాల్సి వచ్చింది. సమ్మెలోకి దిగడానికి ప్రధాన మా డిమాండ్స్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మేము అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఫస్ట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు చెప్పారు. దాన్ని విలీనం చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా యూనియన్లను రద్దు చేశారు, మేము యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలు చేయమని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 2021 మాకు పిఆర్సీ రావాల్సి ఉండే, ఇంతవరకు 2021 పిఆర్సీ ఇవ్వలేదు, అది ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రెండో పిఆర్సీ కూడా మాకు వచ్చింది, 2025 మార్చికి అయిపోయింది. 2025 మార్చిలో కూడా మాకు కొత్త పిఆర్సీ ఇవ్వాల్సి ఉండే. ఆ కొత్త పిఆర్సీ, ఈ 2 పిఆర్సీలు మేము ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2017లో పిఆర్సీ అయింది, కానీ దానికి రావాల్సిన ఏరియాస్ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ఏరియాస్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఎలక్ట్రికల్ బస్సులు మేము వ్యతిరేకం కాదు, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోమని చెప్తున్నాం. అది ఇచ్చేది ఏదో కార్పొరేట్ సంస్థలకు ఇస్తూ ఉన్నారు. ఆ కార్పొరేట్ సంస్థలకు కాకుండా ఆర్టీసీకి ఇచ్చి అది ఆర్టీసీతో నడిపేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి వస్తూ ఉంది. గ్యారేజీకి సంబంధించి గ్యారేజ్లో ఉన్న కార్మికులు మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు. అప్రెంటిస్ పేరుతోటి ఐటీఐ చేసిన పిల్లలతో నడిపిస్తున్నారు. వారు తెలిసితే అవగాహనతో ఈరోజు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అట్లా కూడా బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అట్లా కాకుండా అప్రెంటిస్ కాకుండా మామూలుగా రెగ్యులర్ మెకానికల్ కార్మికులను తీసుకోవాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 32 సమస్యలు ఏదైతే మీరు చెప్పారో, 32 సమస్యలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలైనాయా లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలైనాయా? వాటి పరిష్కారం గత ప్రభుత్వం ఏం చూపెట్టింది, ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? వాస్తవంగా ఈ సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నవే, మేము కొత్తగా అడిగింది ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అడిగింది కూడా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అమలు ఇవే. బహిరంగ సభల్లో కూడా రేవంత్ రెడ్డి గారు మీకు ఆర్టీసీకి మేము అండగా ఉన్నాం, పెద్దన్నగా ఉంటానంటూ కూడా మనకి చేయటం జరిగింది. దాన్ని అంతనమ్మే మేము ఆర్టీసీ నుంచి అన్ని వర్గాల నుంచి కూడా మేము బస్సులలో కూడా విపరీతమైన ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేమై ముందున్నాము. కానీ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారని అయితే మేము ఊహించలేదు. వాస్తవంగా మేము గొంతెమ్మ కోరికలు కూడా ఏం లేదు. ఇందులో ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ఒకటి, కార్మిక సంఘాలు యూనియన్లని పునరుద్ధరించమని 2 మాకు జీతభత్యాల మీద ఉన్న విషయం కూడా ఇక్కడ క్లియర్. జీతభత్యాల మీద కూడా పెద్దగా ఆశయం లేదు. ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ దాకా వెళ్ళి
దీన్ని తీసుకొచ్చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక గెజిట్లో పెట్టేసి చేయటం తప్ప ఇందులో మీరు చేసేది కూడా ఏం లేదు. సమ్మెకు సంబంధించి సమ్మెలో మీరు పాల్గొంటున్నారు. ఈ సమ్మె కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మహిళలందరికీ ఏ విధమైన పిలుపునిస్తారు? ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద అనేక మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఆ పథకం కూడా కొంత ఆంతర్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఏం చెప్తారు మీరు? మేము మహిళా కార్యక్రమంలో ఖచ్చితంగా సమ్మెలో 100% పాల్గొని సమ్మెను సక్సెస్ చేసే పరిస్థితిలోనే ఉంటాం. మేము రోజుకి 110-120 మంది మహాలక్ష్మిని అటు ఇటు పంపిస్తూ ఉండి వాళ్ళకు సురక్షిత ప్రయాణాన్ని అందిస్తూ ఉన్నాం. అయినా కానీ మా గోడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ డ్రైవర్లు కండక్టర్లని అవుట్సోర్సింగ్ డ్రైవర్లు కండక్టర్లని ఇప్పుడు కాంట్రాక్టర్లని బాగు చేయటం తప్ప వాళ్ళకు వచ్చేది లేదు. మేము చేస్తే ఇంకా 10-15 సంవత్సరాలు చేస్తాం. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో సమ్మెను తీవ్రతరం చేస్తాం, ఉధృతం చేసి వారి హక్కులను సాధించుకుంటామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కదీర్, V6 న్యూస్, ఖమ్మం.